హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు అనేది చూద్దాం. ఇది 10 డేస్కి రావచ్చు, 15 డేస్కి రావచ్చు, అలా టైం లిమిటెడ్ అండి. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. నేను కార్డ్స్ని కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ని 3 టైమ్స్ తలుచుకోండి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమని దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పట్ల క్లియర్గా క్లారిటీగా చూపించమని దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు క్లియర్గా క్లారిటీగా చూపించమని దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు క్లియర్గా క్లారిటీగా చూపించమని దుర్గమ్మ తల్లి. చూపించమని దుర్గమ్మ తల్లి. అనిపిస్తున్నాయా? ఓకే, ఈ వారం కూడా కొంతమందికి రియూనియన్స్ ఉన్నాయండి. కొంతమందికి ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబోత్ అవుతుంది. కొంతమందికి వర్తిస్తుంది. కొంతమంది ఏంటంటే కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తారు, మళ్ళీ ఆన్ ఆఫే చేస్తారు. కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే మీరేంటంటే మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అన్నట్టుగా మీరు ఈ రిలేషన్షిప్ పట్ల స్ట్రాంగ్గా ఉన్నారు గతంలో అయినా సరే. గతంలో ఇప్పుడు ఏంటంటే ఈ రిలేషన్షిప్ నాకు వద్దు, నాకు అవసరం లేదు, మీరు వచ్చినా నాకు వద్దు అన్నట్టుగా మీరు బిహేవియర్ ఏదైతే చేస్తున్నారో అది వీళ్ళకి స్ట్రాంగ్గా కనిపిస్తుంది అన్నమాట. మీరు నాకు ఎవ్వరూ అవసరం లేదు, అసలు మీరు తప్ప ఇంకొకళ్ళు వద్దు అన్నట్టుగా మీరు ఒక షెల్ లాగా, అంటే మీ చుట్టూ ఒక గీత గీసుకొని మీరు దాంట్లో నుంచి బయటికి రావట్లేదన్నమాట. మీరు అక్కడే ఆగిపోయారు. అది వీళ్ళు గమనిస్తున్నారనమాట. మీతో ఏంటంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి, మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి, రీయూనియన్ చేసి మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి. గతంలో మీరు నేను లేకపోతే ఉండలేను అనే వైజ్గా మీరు ఉన్నారు గతంలో. కానీ ఆ రిలేషన్షిప్ అనేది నేను నిలబెట్టుకోలేకపోయాను గతంలో. అది ఏదైనా సరే, క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, కలర్ వైజ్గా కానివ్వండి, మనీ వైజ్గా కానివ్వండి, ఇంకా ఏదైనా సరే అది మీ సిచ్యువేషన్ బట్టి చూసుకోండి. అంటే ఇక్కడ అంటే మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారేజ్, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్, ఫ్యామిలీ కానివ్వండి, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, లవర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా ఏమైనా
వాళ్ళు కూడా తీసుకోవచ్చు, వీడియో అనేది చూడొచ్చు. వాళ్ళు కూడా మీ వైజ్గా మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోండి. ఇక్కడ ఏంటంటే నాకు గతంలో మీరు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలని చూశారు, కానీ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీరు వచ్చినా సరే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా సరే మీరేంటంటే నేను రానివ్వను, నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరు ఒక షెల్ లాగా నిర్మించేసుకున్నారనమాట. మీరు ఎవరు నాకు వద్దు అన్న ఫీలింగ్లో మీరు కనిపిస్తున్నారనమాట వాళ్ళకి. అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైతే మోసం చేశారో ఈ వేరే పర్సన్ అయినా సరే మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి, కొత్త పర్సన్ అయినా సరే నా లైఫ్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళు అదే చేస్తారు. మీరు వద్దు, కొత్త పర్సన్ వద్దు, నాకు ఎవ్వరు వద్దు, నేను ఏ రిలేషన్షిప్ అయినా సరే నాకు వద్దు, ఏ రిలేషన్షిప్లోకి నేను వెళ్ళాలని అనుకోవట్లేదు. మీరే కాదు, ఏ రిలేషన్షిప్లో అయినా సరే వాళ్ళ వైజ్గా అనిపిస్తుంది. మీ సిచ్యువేషన్ అలా కనిపిస్తుంది వాళ్ళకి. ఉంటే వీళ్ళతోటి, లేకపోతే అసలు ఏ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరు షెల్ ఏదైతే సృష్టించుకున్నారో అది వీళ్ళకి అర్థమవుతుందన్నమాట. దాని మూలానైనా సరే వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది, మీ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ చేసుకొని మీతో ఒక సంతోషమైన లైఫ్ గడపాలి, మీతో సంతోషంగా ఉండాలి. మళ్ళీ మ్యారేజ్ కాని వాళ్ళకి అంటే అటువైపు క్యాస్ట్ ఫీలింగ్స్ కానివ్వండి, ఫ్యామిలీ ఒప్పుకోక రిలేషన్షిప్ని ఎండ్ చేసేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ఫ్యామిలీ వైజ్గా ఒప్పించి, లేకపోతే బయటికి వేరే చోటకి ఏమన్నా వెళ్ళి మ్యారేజ్ చేసుకుని అయినా సరే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి. ఓకేనా? ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి, మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి, ఒక ఫ్యామిలీ కావాలి నాకు మీతోటి అనే వైజ్గా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. అండ్ గతంలో ఏదైతే కలర్, మనీ, క్యాస్ట్ ఏదైతే కనిపించిందో వాళ్ళకి, ఇప్పుడు గతంలో అది ప్రాబ్లం అనిపించింది వీళ్ళకి, ఇప్పుడు అది ప్రాబ్లంలా లేదు. మీరంటే చాలా ఇష్టం కలుగుతుంది ఇప్పుడు. ఎట్ ప్రెజెంట్ ఏంటంటే కలర్ అయినా ఏదైనా సరే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ వాళ్ళకి అదేమీ పట్టట్లేదు అనమాట. వాళ్ళకి దాన్ని చూసి ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు గతంలో మీ పర్సన్. ఇప్పుడు అది వాళ్ళకి గతంలో అది ప్రాబ్లం అనిపించింది, ఇప్పుడు ప్రాబ్లంలా లేదు. అది ఆ సిచ్యువేషన్ ఇప్పటికీ ఉంది, కానీ ఆ ప్రాబ్లం ఇప్పుడు పెద్ద ప్రాబ్లంలా లేదు. గతంలో అది చాలా పెద్ద ప్రాబ్లం అనిపించింది నాకు, అందుకని థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి ఆ వైజ్గా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు అది ప్రాబ్లంలా లేదు. అది కొంచెం నేను ఫ్యామిలీని కానివ్వండి ఇంకా వేరే వైజ్గా ఒప్పించి కొంచెం నేను అడ్జస్ట్ అయ్యి ఉంటే లైఫ్ చాలా బాగుండేది, మీతోటి చాలా సంతోషంగా ఉండేది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునేదాన్ని అలా మ్యారేజ్ చేసుకునేవాడిని అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ మైండ్ అంతా అలజడిగా ఉంది. ఇప్పుడు ఏంటంటే నా చేతులు అన్ని వైపుల నుంచి నా చేతులు కట్టేసినట్టుగా ఉన్నాయి, నేను ఏం చేయలేకపోతున్నాను. నాకు మీతో ఈ రిలేషన్షిప్ కావాలి అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది, కానీ నేను మొండిగానే ఉంటున్నాను. మీకేంటంటే ఆ పర్సన్ ఎంత బాధ అనుభవించినా, ఎంత పెయిన్ అనుభవించినా సరే మీకు మాత్రం బయటికి మొండిగానే ఉంటాడు, మొండిగానే కనిపిస్తారనమాట. నా లైఫ్లో నేను సంతోషంగానే ఉన్నాను, నా లైఫ్లో నేను హ్యాపీగానే ఉన్నాను అన్నట్లుగా వాళ్ళకి వాళ్ళు పోర్ట్రే చేస్తారనమాట. మీకు ఎంత బాధ అనుభవిస్తున్నా సరే మీ వైజ్గా దేవుడు ఏదైతే పుష్ చేసి వాళ్ళని చేసిన కర్మని అనుభవించు అనే వైజ్గా ఏదైతే పుష్ చేస్తున్నారో వాళ్ళకి అదే అంతా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇదంతా నేను చేసుకున్న, అంటే మిమ్మల్ని మోసం చేసినందుకే నాకు ఇలా జరుగుతుంది. అది థర్డ్ పర్సన్ వైజ్గా అయినా సరే ఇప్పుడు, కానీ నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటేనైనా నాకు కొంచెం ఏమన్నా బెటర్గా ఉంటుంది అనే వైజ్గా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు.
కానీ ఆ స్టెప్ అనేది తీసుకోలేకపోతున్నారన్నమాట. మొండిగానే ఉంటారు బయటికి. అసలు ఏ స్టెప్ తీసుకోనట్టుగానే కనిపిస్తారు మీకు. మీలో వాళ్ళలో ఏంటంటే చేంజెస్ వస్తున్నాయి, వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి. కానీ వీళ్ళకి ఏదైతే మైండ్ అంతా అలజడిగా ఉంటుందో, అంటే క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఇప్పటికీ ప్రాబ్లం ఉంది. కానీ ఆ ప్రాబ్లాన్ని నేను ఇప్పుడు ప్రెజెంట్ అయినా సరే నేను చెప్పాలి ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడి ఏ నిర్ణయం అనేది తీసుకోవాలి. లేకపోతే బయటకు వెళ్ళి వేరే మ్యారేజ్, అంటే బయటికి వెళ్ళి ఎక్కడైనా మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కానీ, అంటే తెలియకుండా హౌస్లో వాళ్ళకి తెలియకుండా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అన్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. మైండ్ అంతా అలజడిగా ఆ వయసుగా వీళ్ళకి చుట్టేస్తుంది అనమాట. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎలా ఒప్పుకుంటారు ఫ్యామిలీ అనేది, ఎలా ఒప్పుకుంటారు, ఎలా ఒప్పించాలి వాళ్ళని, ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి, నాకేమీ అర్థం కావట్లేదు. లోపల ఎంత మదన పడుతున్నా సరే బయటికి నేను ఒక ఎంప్రెస్ లాగా, అంటే మొండిగా కనిపించడం, నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నాను అన్నట్టుగా మీకు కనిపిస్తారనమాట ఈ పర్సన్. వీళ్ళేంటంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు మీతో. ఇప్పటికీ కూడా నేను చేసిన చాలా చాలా వీడియోస్లో ఎక్కువ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండే ఫీల్ అవుతున్నారు. చాలా వీడియోస్ చేశాను, వాటిలో సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళేంటంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఎంతసేపటికంటే మీది నాది ఏదో జన్మ బంధం, అది అంత త్వరగా అంత తేలిగ్గా విడిపోదు అనే వైజ్గా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు. మైండ్ అంతా అలజడిగా, డిస్టర్బ్గా, మనసులో ఒక తెలియని భావోద్వేగం, వెంటనే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనిపించడం, ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనిపించడం. కానీ మళ్ళీ సడన్గా మళ్ళీ ఈ రిలేషన్షిప్లో మళ్ళీ నేను నిలబడతానా లేదా, నిలబెట్టుకోగలనా లేదా అసలు ఈ రిలేషన్షిప్ని అనే వైజ్గా కూడా వీళ్ళకి అనుమానాలు కనిపిస్తున్నాయి అన్నమాట. నేను అది చేయలేకపోతున్నాను, నిలబెట్టుకోలేకపోతున్నాను, పూర్తిగా రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయలేకపోతున్నాను. నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. సరే, మిమ్మల్ని మీ లైఫ్లో వదిలేసి నేను గతంలో ఏదైతే వాకవే చేశానో అలాగే ఇప్పుడు ఉందాము అనుకుంటే అలా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నేను సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే మీ నుంచి నేను ఎంత దూరంగా వెళ్ళినా సరే, ఇంత దూరంగా ఉన్నా సరే, దేశాలు దాటి వెళ్ళినా సరే, మిమ్మల్ని మీరు నాకు గుర్తొస్తున్నారు. ఓకేనా? దేశాలు దాటి వెళ్ళినా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే మీరు గుర్తొస్తున్నారు నాకు సడన్గా. అది నాకు అర్థం కావట్లేదు. సరే, గతంలో నేను ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఏ ప్రాబ్లమ్స్ని అయితే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని గతంలో ఈ రిలేషన్షిప్లో నుంచి పారిపోయాను, అంటే వెళ్ళిపోయాను, ఈ రిలేషన్షిప్ నుంచి వాకవే చేసేసాను. ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మీరు వాకవే మోడ్లో ఉన్నారు. మీరు పట్టించుకోవట్లేదు. మీరు మొండిగా మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. చెప్పాను కదా, మీరు ఒక సెల్లాగా సృష్టించేసుకొని ఉంటే మీతోటి, లేకపోతే ఎవరు నాకు వద్దు అన్నట్టుగా వీళ్ళకి ఏదైతే మీరు చూపిస్తున్నారో, అంటే పోర్ట్రేట్ చేస్తున్నారో, అది వీళ్ళకి ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి మీ వైపు అన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అనిపిస్తుంది. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. నేను ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోగలుగుతానా లేదా? మీరు చూస్తే మీరు మొండిగా మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. మీరు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అని అనుకున్నారు గతంలో, నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ అని అనుకున్నారు మీరు కూడా గతంలో. ఇప్పుడు కూడా చాలామంది ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. మీ పర్సన్ మీ వైపుగా వస్తే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ఉంది.
లేకపోతే థర్డ్ పర్సన్ ఉన్నారు. థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళకి థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి, ఫ్యామిలీ వాళ్ళకైతే ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. ఓకేనా? థర్డ్ పర్సన్తో మ్యారేజ్ అయితే మాత్రం థర్డ్ పర్సన్ని మ్యారేజ్ అయిపోయింది కదా, ఎలా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీని ఒప్పించి ఎలాగోలా ఒప్పించైనా మ్యారేజ్ చేసుకోవాలి, లేదా బయటికి వెళ్ళైనా సరే మ్యారేజ్ చేసుకోవాలి అనే వైజ్గా కొంచెమన్నా ధైర్యం చేద్దామని అనిపిస్తుంది. థర్డ్ పర్సన్ ఉంటే మాత్రం ధైర్యం చేయలేను నేను, ఈ రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయలేకపోతున్నాను నేను అని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నేను నిలబెట్టుకుంటే ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావాలి అని అంటే నేను ఒక స్టెప్ తీసుకొని నిలబెట్టుకునేటట్లు అయితేనే మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి, లేకపోతే లేదు. ఎందుకంటే గతంలో మళ్ళీ మోసం అవుతుంది ఇది, మళ్ళీ నేను ఆన్ ఆఫ్ చేసినా మళ్ళీ మోసం అవుతుంది. ఒకవేళ ఇప్పటికీ చాలామందికి ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏంటంటే అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, అందుకని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. థర్డ్ పర్సన్కి తెలిస్తే కొంతమందికి తెలిసినట్టుగా కనిపిస్తుంది, కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ వైజ్గా ఆలోచిస్తున్నారనమాట. ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవ్వకూడదు, అదే ఫ్యామిలీలో డ్యామేజ్ రాకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లాంటిది కావాలి, మెయింటైన్ చేయాలి, సీక్రెటివ్గా మెయింటైన్ చేయాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. కొంతమందికి ఇవాళ మంగళవారం కదా, సండే లోపు కొంతమందికి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉండి మళ్ళీ అదే ఆన్ ఆఫ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఫోన్ చేసి మామూలుగా మాట్లాడి ఎలా ఉన్నావు ఏంటి అనేది అలా మాట్లాడి మళ్ళీ సడన్గా కనిపించరు, ఎందుకంటే వీళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు. కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనిపించినప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఎవరికన్నా తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే అటు ఇటు మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయేమో, సడన్గా ఎవరైనా ఫోన్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఏదైనా సరే అది తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో, దాని గురించి ఒక స్టెప్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారనమాట. మీరు చూస్తే మీరు మీ పనిలో బిజీగా ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, మీరు కన్ఫ్యూజన్గా ఉన్నారు, అది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఈ రిలేషన్షిప్ అసలు మీరు నిలబెట్టుకుంటారా లేదా, వాళ్ళు నిలబెట్టుకుంటారా లేదా, మళ్ళీ ఇదే కన్ఫ్యూజన్లో నన్ను పెట్టేస్తారా, అసలు వీళ్ళు ఏంటి అర్థం కావట్లేదు. మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట వీళ్ళ వైజ్గా, అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ కానివ్వండి, ఫోన్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడితే ఓకే వీళ్ళు నిలబెట్టుకుంటున్నారు అని అనిపిస్తుంది. మళ్ళీ సడన్గా కాల్ అయితే ఏదైతే ఆఫ్ చేసేస్తారో మళ్ళీ సడన్గా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అసలు అలాంటప్పుడు నిలబెట్టుకున్నప్పుడు ఫోన్ చేయడం ఎందుకు అన్నట్టుగా మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? మీకు అర్థం కాదు అసలు ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా, అర్థం కాదనమాట. ఈ పర్సన్కి ఏంటంటే 4 వైపులా సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని దాటుకొని మీ వైపుగా రావాలి. అది ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అర్థం కావట్లేదు వీళ్ళు. ఓకేనా? ఇంకా కార్డ్స్ తీస్తాను. ఇంకా చూపించండి అమ్మ దుర్గమ్మ తల్లి, ఇంకా ఏమనుకుంటున్నారు వీళ్ళు, ఇంకా ఏమనుకుంటున్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గమ్మ తల్లి. ఇంకా ఏమనుకుంటున్నారు క్లియర్గా క్లారిటీగా చూపించు. కార్డ్స్ తెగ కింద పడిపోతుంది. ఇంకా క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఇంకా కార్డ్స్లో చూపించండి అందరికంటే, ఇంకా చూపించండి. వీళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది, ముందుకు తీసుకెళ్ళాలి అని అనిపిస్తుంది, కానీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో
గతంలో ఎండ్ చేసేసాను. ఇప్పుడు కూడా ఏదైతే నేను స్టెప్ తీసుకోకపోతే అసలు నా చేతిలో ఏముండదు. అసలు ఇంకా శాంతం పూర్తిగా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది. నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏం చేయాలి తోచట్లేదు. ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోవాలా వద్దా? హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా పెయిన్, చాలా బాధ అనిపిస్తున్నారు. లోపల కుమిలిపోవటం అన్నమాట. ఎవరు తీసిన గోతుల్లో వాళ్ళే పడతారు అన్నట్టుగా అంటారు కదా, అలా అన్నమాట. మీకు చేసిన మోసానికి మీరెంత పెయిన్ అనుభవించారో దానికి 100 రెట్లు భగవంతుడు అనేది చూపిస్తారనమాట. ఇప్పుడు మనం ఒక పర్సన్ని 50% బాధ పెడితే దానికి ఇంకా ఎక్కువ, అంటే 150% అలా కొంచెం ఎక్కువగా వాళ్ళని బాధ పెడతారు. వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. ఈ రిలేషన్షిప్ అసలు నిలబడుతుందా లేదా, ఎండ్ అయిపోతుందా పూర్తిగా. ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది, ఎట్ ప్రెజెంట్ బ్రేక్ అయిపోయింది. మీరు చూస్తే మీరు మొండిగా ఉంటున్నారు. నాకు అవసరం లేదు ఈ రిలేషన్షిప్ అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. నాకు అవసరం లేదు, నువ్వు వచ్చినా రాకపోయినా నాకు అనవసరం, నువ్వు నిలబెట్టుకోకపోయినా నాకు అనవసరం. వాళ్ళకి ఏంటంటే మీరు ఏదైతే మొండిగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్, అసలు హోప్స్ అనేవి లేవు ఈ రిలేషన్షిప్ పట్ల అని అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి నైట్కి నిద్ర పట్టట్లేదు. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఈ సమస్యలే కాకుండా మీరు మొండిగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కాక నైట్ టైం ఎక్కువ ఆలోచిస్తున్నారు. పగలంటే ఏదో ఒక వర్క్ కానివ్వండి, ఏదన్నా ఫ్యామిలీతో కానివ్వండి, ఫ్యామిలీతో గడిపినా సరే, వర్క్ ఉన్నా సరే కొంతమందికి గుర్తొస్తారనమాట. సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా గుర్తొస్తారు వాళ్ళకి. అది ఎంత వర్క్ అయినా సరే, ఎంత హార్డ్ వర్క్ అయినా సరే గుర్తుకు వస్తారనమాట మనకి. ఇక్కడ ఏంటంటే నైట్ టైం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే పగలు ఏదో ఒక పనిలో పడి అది మనం దాచేసుకుంటాం. అది ఆడవాళ్ళైనా సరే వర్క్లో ఉండి బయటికి కనిపించకుండా, బాధని చూపించకుండా మనలో మనం దాచుకొని కనిపిస్తాం. నైట్ టైం ఎవరికి తెలియకుండా బాధపడేది వేరు, పగలు బాధపడేది వేరే రకంగా ఉంటుంది. నైట్ టైం బాధపడేది ఏంటంటే అందరూ నిద్రపోయారు కాబట్టి మన కళ్ళంటే నీళ్ళు వస్తాయి. పగలు ఏంటంటే దాన్ని చూసి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అనే వయసుగా అడుగుతారు కాబట్టి మనం దాన్ని బయట పెట్టాం. వయసు అయినా అయి ఉండొచ్చు, వయసులో కూడా ఉంటారు కదా, వయసులో కూడా శుతిమెత్తని మనసు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వయసులో కూడా మెతకతనంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, మెత్తగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు వయసులో కూడా. ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటారు, మగవాళ్ళలో చాలా తక్కువగా ఉంటారు, రేర్గా కనిపిస్తారు ఆ పర్సన్. అది దొరకటం అదృష్టం. అది అలాంటి పర్సన్ దొరకటం, మగవాళ్ళలో దొరకటం అదృష్టం. అది కానీ ఇక్కడ అలా లేదు రిలేషన్షిప్. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నైట్ టైం నేను పడే బాధ భగవంతుడికి తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు నేను పడే బాధ. మీరు కూడా ఇంతే బాధపడి ఉంటారు. గతంలో నేను చేసిన మోసానికి కానివ్వండి, వాకవే చేసిన దానికి కానివ్వండి, నేను పెట్టిన గతంలో ఏదైతే మీరు నిలబెట్టుకోవాలి అని ప్రతిసారి ప్రయత్నించినప్పుడు నేనేదైతే ఆన్ ఆఫ్ చేశానో, నేను ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టానో, బాధ పెట్టానో, మీరు కావాలి అనుకున్న ప్రతిసారి మిమ్మల్ని బాధ పెట్టానో దానికి మీరు ఎంత బాధపడి ఉంటారు అని రిగ్రెట్ ఫీలింగ్ కూడా వీళ్ళకి వస్తుందన్నమాట. రిగ్రెట్ ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. 4 పక్కల సమస్యలు ఉన్నాయి. మీ సమస్య అనే కాదు, చుట్టుపక్కల కూడా చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాను నేను. అట్ ప్రజెంట్ చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాను. ఫ్యామిలీ కానివ్వండి, వర్క్ ప్లేస్లో కానివ్వండి, యజమానులతో కానివ్వండి, అది ఏదైనా సరే అది మీ పర్సనల్ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. వాళ్ళ వైజ్గా నేను చాలా ఫేస్ చేస్తున్నాను. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గతంలో మీరున్నప్పుడు రిలేషన్షిప్ స్మూత్గా వెళ్ళిపోయింది. ఇంత ప్రాబ్లమ్స్ ఎప్పుడూ లేవు. ఒకవేళ వచ్చినా సరే వెంటనే అవి తొలగిపోయాయి. కానీ నేను ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఆ వర్క్ ప్లేస్లో ఉన్న యజమాని కానివ్వండి,
వాళ్ళు ఏమంటారంటే లీడర్ అని అంటారు కదా వర్క్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు నువ్వు ఇంకా ఎంత చేసినా కానీ తక్కువే చేస్తున్నావు, ఇంకా బెటర్గా చెయ్యి, ఎక్కువగా చెయ్యి అనటం వాళ్ళకి అది ఇబ్బంది కలిగిస్తుంది. నేను ఇంత హార్డ్ వర్క్ చేసినా సరే నాకు వర్క్ ప్లేస్లో కూడా కనిపిస్తుంది. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే నా బాస్ ఎందుకు నన్ను ఇలా అంటున్నారు, నన్ను ఎందుకు ఇలా అందరి ముందు ఒక రకంగా మాట్లాడుతున్నారు, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను నేను, అయినా సరే ఎందుకు ఇలా అంటున్నారు, మాటలు అంటున్నారు. వర్క్ కానివ్వండి, అది చిన్న చిన్న వర్క్స్ అయినా సరే అండి, అలా కూడా కనిపిస్తుంది నాకు. వాళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ బాస్ వైజ్గా బాస్ అనేది మొండి బాస్ అనమాట. వాళ్ళ బాస్ వాళ్ళు ఏంటంటే నేనేమన్నా సలహా ఇస్తే అది అవతల వ్యక్తికి చెప్పి ఇది నేనే ఇచ్చాను ఈ సలహా వాళ్ళకి అన్నట్టుగా వీళ్ళు పోటే చేస్తారు వాళ్ళ బాస్. మీరు కూడా వర్క్లో బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకే ప్లేస్లో వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా కనిపిస్తుంది నాకు. అలా కూడా చూసుకోండి. అది కరెక్ట్ అయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను చెప్పింది ఇక్కడ వచ్చిన 2 కార్డ్స్లో వచ్చింది కరెక్ట్ అయితే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ బాస్ మీకు తెలుస్తుంది అంటే ఇద్దరు ఒకే చోట ఉంటే మీ బాస్ ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది కాబట్టి నేను అందుకని కామెంట్ చేయమని చెప్తున్నాను అనమాట. అలా తీసుకోండి. అలా మీ బాస్ మొండిగా ఉండటం, మీరు మీ బాస్ చెప్పిన వర్క్ని ఎక్కువగా చేయటం, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే వాళ్ళు గుర్తించట్లేదన్నమాట. నువ్వు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నావు, నువ్వు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నావు కానీ మనీ వైజ్గా కానీ తక్కువగా కూడా ఇస్తున్నారనమాట వాళ్ళకి బాస్, మీ బాస్ అనేది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీరున్నప్పుడు రిలేషన్షిప్ చాలా బాగుంది, అంతా అది ఏదైనా సరే వెళ్ళిపోయేది, ముందుకు వెళ్ళిపోయేది, ఆగిపోయేది కాదు. ఏదైనా సరే అది ముందుకు వెళ్ళిపోయేది, ఎక్కడ ఆగటం అనేది ఉండదు. అది నేను ఏది మొదలు పెట్టినా సరే, ఏది చెయ్యాలనుకున్నా సరే ముందుకు వెళ్ళిపోయేది అనమాట. ఆగటం అనేది జరిగేది కాదు. గతంలో నేను మేనిఫెస్ట్ చేశాను, గతంలో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేశాను, కానీ ఇప్పుడు అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నా, ఒకే వర్క్ ప్లేస్ అయినా సరే, ఎదురెదురుగా ఉన్నా సరే, లేకపోతే నో కాంటాక్ట్లో ఉండి లెస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏంటంటే గతంలో కొంతమంది వరకు మేనిఫెస్ట్ చేసేవారు. అంటే నేనేం చెప్తే అది చెయ్యాలి, నేనేం చెప్తే అది వినాలి అన్నట్టుగా చేసేవాళ్ళు. అప్పుడు మీరు ఏంటంటే ఓకే, నీ ప్రాబ్లమ్స్ నీకు ఉన్నాయి కాబట్టి నేను అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకో అన్న వయసుగా ఏదైతే అన్నప్పుడు మీరు ఓకే, మనుషులు అన్నాక చాలా సమస్యలు ఉంటాయి, అవి మనం అర్థం చేసుకోకపోతే వేరే వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు అన్నట్టుగా మీరు అనుకునేవాళ్ళు. అది మేనిఫెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ అనమాట మిమ్మల్ని. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి గతంలో, ఇప్పుడు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఆప్షన్స్ని చూస్ చేసుకుని వెళ్ళిపోయాను. అది ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, ఇంకా వేరే వ్యక్తులైనా సరే, వర్క్ కానివ్వండి, ఇంకా వేరే జాబ్స్ అయినా వర్క్స్ అయినా కానీ వాటి వైపు వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా అవి ఉన్నాయి నాకు, కానీ మీరు కావాలి అని అనిపిస్తుంది, రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నాయి, నాలో చాలా చేంజెస్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి నాలో, నేను మారిపోయాను. అది మీకు నేను తెలియపరచాలి అని అనుకుంటున్నాను. కానీ అది ఎలా సాధ్యం అవుతుంది, ఎలా ఈ రిలేషన్షిప్ నిలబడుతుంది అర్థం కావట్లేదు. గతంలో నేను వాకవే చేశాను, ఓకే, కానీ ఇప్పుడు నేను నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది నాకు. ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. ఇక్కడ మీరేమైనా పర్సన్ని బ్లాక్ కాన్ చేసుంటే, అంటే సోషల్ మీడియా కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా ఏదైనా సరే మీరు బ్లాక్ చేశారన్నమాట వీళ్ళని. నేను ఏ వైజ్గా మీ వైపుగా ఒక స్టెప్ తీసుకోవాలి, మీకు చెప్పాలన్నా మీరు కాల్స్ కానీ మెసేజ్ కానివ్వండి, అది ఏదైనా సరే బ్లాక్ చేసేశారు.
అది నేను ఎలా చెప్పాలి, నేను ఈ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నాను, నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నాను అనే వాళ్ళకి, అంటే దూర ప్రదేశాల వాళ్ళకి ఏంటంటే కాంటాక్ట్లో ఉంటేనే మీకు చెప్పగలుగుతాను. నాకు ఇక్కడ అలాగే అనిపిస్తుంది, దూర ప్రదేశాల వాళ్ళు కూడా చూస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే మీరు బ్లాక్లో పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే లెస్ కాంటాక్ట్ లేదు కదా, నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి కాల్ అయినా సరే చేసి నాకు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మీరు బ్లాక్లో పెట్టారు, ఒక ఏ ఛాన్స్ లేకుండా చేశారు, ఆ పర్సన్కి ఏ ఛాన్స్ లేకుండా చేశారు అన్నట్టుగా కనిపిస్తుంది నాకు. ఓకేనా? ఇక్కడ నేను సమస్యల్లో చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాను, ఆ సమస్యలో నేను మునిగిపోయినట్టుగా కనిపిస్తుంది నాకు. చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాను నేను నిలబెట్టుకోగలుగుతానా లేదా అసలు ఈ రిలేషన్షిప్ అనే డౌట్ ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళని. 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నాను నేను, అటా ఇటా. నిలబెట్టుకోవాలా, వాకవే చేయాలా? వాకవే చేయాలి అంటే నా వల్ల కాదు. కొన్ని రిలేషన్షిప్ నిలబెట్టుకుందామా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి. ఆ గతంలో అవి చిన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. అంటే మ్యారేజ్ ఆర్ సపరేట్గా మ్యారేజ్ కానివ్వండి, అన్మ్యారేజ్ వాళ్ళకి కానివ్వండి, ఏంటంటే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. అది ఏం చేయాలో వీళ్ళకి అర్థం కావాలి, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. అటా ఇటా జగిల్ అవుతున్నారు వీళ్ళు. నాలో చాలా మార్పు వచ్చింది, చాలా చేంజెస్ వచ్చాయి, నాలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది నాలో అనే వైజ్గా వీళ్ళకి గుర్తిస్తున్నారు. కొంతమంది గుర్తిస్తున్నారు, కొంతమంది గుర్తించట్లేదు అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొంతమంది గుర్తిస్తున్నారు, కొంతమంది గుర్తించట్లేదు. అంటే గతంలో ఈ రిలేషన్షిప్ నేను వద్దనుకున్నాను కదా, వెళ్ళిపోయాను ఈ రిలేషన్షిప్ని, కానీ ఇప్పుడు వీళ్ళు సడన్గా నాకు ఎందుకు గుర్తొస్తున్నారు అన్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఈ వీక్లో కొంతమందికి మాత్రం సండేలోపు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తారండి. కానీ చేసినా సరే నిలబెట్టుకోవాలా వద్దా అన్నట్టు కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. అదే కన్ఫ్యూజన్ కంటిన్యూస్ అవుతుంది. కాల్స్ కానీ మెసేజ్ కానీ వస్తున్నాయి, కానీ చాలామంది కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి ఉండొచ్చు, నిన్న ఇవాళ ఏమన్నా చేసి ఉండొచ్చు. నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చేసిన వాళ్ళైతే. చేసుంటే వీళ్ళు ఏంటంటే మళ్ళీ సడన్గా మాయమైపోతారు, కన్ఫ్యూజన్లో పెట్టేస్తారు, మిమ్మల్ని కూడా కన్ఫ్యూజన్లో పెట్టేస్తారు. ఒకవేళ సరే మీరు చేసినా సరే లిఫ్ట్ చేయరు. సరే వీళ్ళు ఫోన్ చేశారు కదా, మనం నిలబెట్టుకుంటారేమో అన్నట్టుగా మీరు ఓకే ఏం చేస్తున్నారా అన్నట్టుగా ఫోన్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేయరు. మరి ఇదేంటి, వాళ్ళే కదా ఫోన్ చేశారు, కావాలని అనుకున్నారు కదా, మళ్ళీ ఇదేంటి, మళ్ళీ ఆన్ ఆఫ్ ఏంటి, మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఏంటి అనే కన్ఫ్యూజన్ మీకు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ చెప్పాను కదా, ఫోన్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది, కానీ కన్ఫ్యూజన్ మోడ్లోనే ఉంటారు. కొంతమందికి అయితే కాల్ నిన్న ఇవాళలో కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చాయి, నాకు వచ్చినట్టే కనిపిస్తుంది. మీకు వస్తే మాత్రం నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే అండి, ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఉంది, చాలా వరకు పాజిటివ్గా కనిపిస్తుంది నాకు. మీకు ఇంకా పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు కాల్ ద్వారా వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. అది వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ వరకే వస్తుందండి, మామూలు కాల్స్ రాదు ఆ నెంబర్కి. ఓకేనా? ఇలా ఉందండి. మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వేరే వైజ్గా వర్క్ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా ఇంకా ఏదైనా తెలుసుకోవాలి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, వర్క్ గురించి కానివ్వండి, ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే, పర్సన్ గురించే కాదు ఇంకా వేరే వైజ్గా ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో టైటిల్ కింద నెంబర్ పెట్టాను, దానికి మీరు
వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి ఉంటుందండి. మీరు మెసేజ్ పెడితే ఎంత అనేది అమౌంట్ చెప్తాను. ఇక్కడ కూడా పెట్టాను కదా. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.